హలో అండి. ఈరోజు స్పెషల్ రాయలసీమ ఉగ్గాని విత్ మిర్చి బజ్జీ. ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కైనా, క్లైమేట్ కూల్ వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా బొంగులు, మేము బొంగులు అంటాము, కొన్ని సైడ్స్ బురుగులు అంటారు. దీన్ని ఒక 3-4 మినిట్స్ వాటర్లో డిప్ చేసేసి, వాటర్ లేకుంటే ఇలా గట్టిగా పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, క్యాప్సికమ్ లేకపోతే పచ్చిమిర్చి అని యూస్ చేయొచ్చు. ఆ తర్వాత కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపిన పేస్ట్, లెమన్ జ్యూస్, కొంచెం పసుపు. ఒక ప్యాన్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. అది బాగా హీట్ ఎక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పును వేసేసుకొని ఫ్రై చేసుకొని మనం తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోండి. ఇందులో చాలామంది వెరైటీగా చేస్తుంటారు, కొంచెంమంది టమాటో కూడా యూస్ చేస్తారు. అలా కూడా బాగుంటుంది. ఎలా చేసినా కూడా ఈ ఉగ్గాని చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా బాగా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు, కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపిన పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. అలా వేసుకోవటం వల్ల బురుగులకి కొంచెం స్పైస్ లెవెల్ యాడ్ అవుతుంది. ఇలా చేయటం వల్ల కూడా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కొన్ని వాటర్ వేసేసుకోండి. ఇది బాగా కుక్ అయిపోయి ఆ మసాలా కూడా బాగా పట్టేస్తుంది. ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేయండి. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇది ట్రై చేశారా ఉగ్గాని? ఎంతమంది రాయలసీమ వాళ్ళు ఉన్నారు నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. ఆ తర్వాత మనం ముందుగా పిండి పెట్టేసుకున్న బొంగులు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసుకొని బాగా మసాలా అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 చెక్క లెమన్ని వేసేసుకోండి. పైనుంచి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ఉగ్గాని రెడీ. దీన్ని పుట్నాల పప్పు పొడి ఉంటుంది కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన చల్లేసుకున్న లేకపోతే సైడ్ డిష్గా పెట్టేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ మిర్చి బజ్జీ. ఇప్పుడు ఈ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకోండి. బియ్యపిండి తీసుకోవటం వల్ల క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. పైన కొంచెం వామును కూడా యాడ్ చేసేసుకోండి. ఇది శనగపిండి కదా, కొంచెం మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇది యాడ్ చేయటం వల్ల వాము ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపును వేసేసుకొని మనం మిర్చి బజ్జీకి ఏ కన్సిస్టెన్సీలో కలుపుతామో అలాగే కొంచెం వాటర్ చల్లుకుంటూ ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక బజ్జీ మిర్చి దొరుకుతాయి, పెద్ద మిర్చి, అవి స్పైస్ తక్కువ ఉంటుంది. సో కిడ్స్ కూడా తింటారు, కారం తక్కువ ఉండటం వల్ల. ఇలా మధ్యకు ఘాట్లు పెట్టి అందులో ఉన్న సీడ్స్ తీసేయండి. ఇందులో ఎక్కువ సీడ్స్ ఏముండవు. ఆ మధ్యలో స్టఫింగ్ కోసం ధనియా పొడి, వాము, ఉప్పుని కలిపి దాన్ని స్టఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి ఉంది కదా, అందులో డిప్ చేసేసుకొని బాగా వేడివేడి నూనెలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా మిర్చి బజ్జీ కూడా రెడీ. మా కిడ్స్ అడిగారని నేను ఆలు బజ్జీ కూడా చేశాను. ఇలా ఉగ్గాని విత్ ఈ బజ్జీతో తినండి, ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. మధ్యలో స్టఫ్ కోసం ఆనియన్స్, కొత్తిమీరని మిర్చి బజ్జీలో మధ్యలో స్టఫ్ చేసేసుకొని పైనుంచి కొంచెం నిమ్మకాయని స్ప్రింకిల్ చేసేసుకోండి. చెప్పలేం, టేస్ట్ అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి లైక్ చేసి మరీ షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.